వెల్కమ్ టు ఐబీటీవీ. రాజమహేంద్రవరం నగరంలో గుండె వైద్యంలో కృత్రిమ మేధస్సు వినియోగంపై అవగాహన కల్పించే సదస్సు విజయవంతంగా జరిగింది. ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఐఎంఏ సహకారంతో నిర్వహించిన ఈ సీఎంఈలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి సుమారు 400 మంది వైద్యులు పాల్గొన్నారు. అనవసరంగా చేయకూడదు. సిటీ యాంజియోగ్రామ్ చేసిన తర్వాత వాళ్ళకి జెనెటిక్ కోడ్ ఏదైనా వచ్చిందా, వస్తే దాన్ని 30-40% పట్టుకుని అది పెరగకుండా చేస్తే మనం వచ్చేటటువంటి హార్ట్ అటాక్ని 10 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పోస్ట్పోన్ చేయడానికి అవకాశం ఉంది. అది తెలియక, ఈ సింపుల్ బేసిక్ ప్రిన్సిపల్ తెలియక చాలా మంది సిమ్టమ్స్ వచ్చినప్పుడే హార్ట్ అటాక్కి సిమ్టమ్స్ వచ్చినప్పుడే డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. అది బిగినింగ్ అనుకుంటున్నారు హార్ట్ డిసీజ్కి, చాలా మంది కాదు, అది ఎండ్, జర్నీ ఎండ్ అనమాట. ఆ హార్ట్ అటాక్ వచ్చేసరికి 20-25 సంవత్సరాల క్రితమే వాళ్ళకి ఆ కొవ్వు మొదలైంది అని కాలిఫోర్నియా జరిగినటువంటి దాంట్లో కూడా చాలా వైద్య సదస్సుల వాళ్ళు మనం 40 ఏళ్ల నుంచి చాలా పొరపాట్లు చేశాం. కార్డియాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్డియాలజీ కమ్యూనిటీ, వీ హ్యావ్ టు రియలైజ్, వీ హ్యావ్ టు ఐడెంటిఫై ద డిసీజ్ ఎర్లీ రేదర్ దాన్ ట్రీటింగ్ ఇట్. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు స్టెంట్ వేయటం, బైపాస్ చేయటం, అవన్నీ కూడా వాటికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చాం. అలా కాదు, ఇప్పుడంతా కూడా రియాక్టివ్ కార్డియాలజీ ట్రీట్మెంట్ కంటే కూడా ప్రెడిక్టివ్ అండ్ ప్రివెంటివ్ కార్డియాలజీ ట్రీట్మెంట్ అనే దాని మీద ఎక్కువ ఫోకస్ జరుగుతూ ఉంది. దానివల్ల చాలా మందిని మనం సేవ్ చేయొచ్చు. హార్ట్ అటాక్ వచ్చేసరికి చాలా మంది 3 బ్లాక్ అయిపోతాయి. ఒక్కోసారి మనం ఎంత చేసినా కూడా వాళ్ళు బతకరు, ఆపరేషన్ చేసినా స్టెంట్లు వేసినా కూడా బతకరు. ఆ స్టేజ్ వచ్చేంత వరకు మనం ఆగకుండా ముందే మనం మరీ ముఖ్యంగా మన భారతదేశంలో ఒక 10-15 సంవత్సరాల ముందే వస్తుంది హార్ట్ అటాక్. మీ అందరికీ తెలుసు, అది అమెరికాతో పోలిస్తే. అది ఎందుకు వస్తుందంటే జన్యుపరంగా మనకి లోపాలు ఉన్నాయి. లైపోప్రోటీన్ ఏ, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉండడం, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ తక్కువ ఉండడం, వీటి వల్ల మనకి ఎక్కువ వస్తుంది. అందుకే 40 సంవత్సరాలు దాటిన వ్యక్తికి ముందు మనం చేస్తే మిగతా వాళ్ళకి ఏం జబ్బులు లేకుండా వాళ్ళకి నెగిటివ్ వస్తే ఒక 10-15 సంవత్సరాల వరకు హార్ట్ అటాక్ రాదు. అంటే వారంటీ ఫర్ హార్ట్ అటాక్ అంటున్నాం. ఒక సింపుల్ టెస్ట్, రేడియేషన్ ఒక 2-3 మిల్లీసీవర్ట్స్, అంటే క్యాట్ యాంజియోగ్రామ్ కంటే సగమే రేడియేషన్, అతి తక్కువ. అండ్ దాంతో ఓపీడీ ప్రొసీజర్. సో దీన్ని కనుక సరిగ్గా అన్వయించి ఎక్కువ మందికి చేస్తే ఈ రోజున ఆకస్మికంగా జరిగే మరణాలని మనం నివారించవచ్చు అనేది నెంబర్ 1. నెంబర్ 2, 3 బ్లాక్స్ ఉన్న బైపాస్ కానీ స్టెంట్లు కానీ అవసరం ఉండదు. దాదాపు 50% ఇది వరకు అనవసరంగా బైపాస్ సర్జరీలు స్టెంట్లు జరిగినాయి అనేది ఈ రోజున మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. అది ప్రపంచవ్యాప్తంగా గమనించి వద్దు ఇప్పుడు ఏం చేయకూడదు, గెట్ ది ఇన్ఫర్మేషన్, ప్రాపర్గా లోపల ఏం జరుగుతుందో తెలుసుకుని ఆ కొవ్వు పరిచిట్లే అవకాశాలకి గణనీయంగా మనం మార్పు, వాళ్ళకి వైద్య విధానంలో చికిత్సా విధానంలో మార్పు తీసుకొచ్చి వాళ్ళ యొక్క లాంజివిటీ కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్ వచ్చింది. అందుకని మెనీ డాక్టర్స్ ఆర్ ఫీలింగ్ ఎగ్జైట్మెంట్ అండ్ దెన్ దే ఆర్ ఆస్కింగ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. 5 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటినటువంటి వ్యక్తికి ఫ్యామిలీ హిస్టరీ, ఫ్యామిలీలో వాళ్ళ పేరెంట్స్కి కానీ బ్రదర్ సిస్టర్స్కి కానీ మేనమామలకు కానీ వాళ్ళు ఎవరికైనా హార్ట్ డిసీజ్ ఉంటే దాదాపు 50% ఇది జన్యుపరంగా ట్రాన్స్మిట్ అవుతుంది. వాడు పరిగెత్తనివ్వండి, వెజిటేరియన్ డైట్ తీసుకొనివ్వండి, ఎంత జాగ్రత్తలు తీసుకోండి, జీన్స్ని తప్పించుకోలేరు. ఇది 30 సంవత్సరాలప్పుడే కొవ్వు పొర ప్రారంభమవుతుంది. ఇది సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ తప్ప మరొకటి ఏ టెస్ట్ ద్వారా, ఈసీజీ కానీ ఎకో కానీ ట్రెడ్మిల్ కానీ దీనిలో బయటపడదు. అంటే డైరెక్ట్గా అక్కడ కొలెస్ట్రాల్ మనం చూడాలి. సో ఇది ఒకటి. ఇది కాకుండా ఫ్యామిలీ హిస్టరీ కాకుండా బీపీ ఉండేవాళ్ళకి, షుగర్ ఉండేవాళ్ళకి, ధూమపానం చేసేవాళ్ళకి, కొలెస్ట్రాల్ అధికంగా ఉండేవాళ్ళకి, ఊబకాయం ఉండేవాళ్ళకి, మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం, వీళ్ళందరికీ కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే అధికంగా హార్ట్ డిసీజ్ ఉంది. వీళ్ళందరికీ ఖచ్చితంగా సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ 40 సంవత్సరాలు వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా పరిగెత్తుతున్నా, ఎందుకంటే మీరు అందరినీ చూశారు, సినీ యాక్టర్లు చూశారు, పరిగెత్తే వాళ్ళని చూశారు, సడన్గా కొప్పుకొనిపోతున్నారు డాక్టర్స్ కూడా. సో వాళ్ళకి తెలియదు, ఆ సైలెంట్గా ఉండేటటువంటి పొర పగులుతుంది, ఎప్పుడు చుట్టుతుందో తెలియదు. ముందే